విద్యార్థులందరికీ శుభోదయం. నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి నా యొక్క గురువులకు, నేడు మా నుంచి విడిపోతున్నటువంటి నా ప్రియమైనటువంటి విద్యార్థినులకు, అదేవిధంగా నాతో పాటు ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులకి, ఈ పాఠశాలను ఇంత స్థాయికి ఎదగడానికి కారణమైనటువంటి మన పాఠశాల ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా తనకు వెన్నంటి ఉన్నటువంటి మన వైస్ ప్రిన్సిపల్ సార్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ పాఠశాలకు నేను వచ్చిన తర్వాత నేను చాలా దగ్గరైనటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నారంటే 10వ తరగతి విద్యార్థులు మాత్రమే. నాకు ఆ యొక్క బాధ్యతను అప్పచెప్పినప్పుడు నేను ముందు భయపడ్డా. ఇంతకుముందు నేను పనిచేసినటువంటి పాఠశాలలో 9th వరకు 10th వరకు క్లాసెస్ చెప్పినా కానీ ఒకవేళ ఇన్ఛార్జి ఇచ్చి ఒక క్లాస్కు టీచర్ చేసింది మాత్రం ఇదే పాఠశాల. మంచి అవకాశం నాకు ఇచ్చింది. నాకు తెలిసినటువంటి విషయాలను ప్రతి ఒక్క విషయాన్ని కూడా విద్యార్థులకు తెలిసిన విధంగా, నాకు తోచిన విధంగా వాళ్ళకు చెప్పడం జరిగింది. మీరు ఈ పాఠశాల నుంచి వెళ్ళిపోతున్నారంటే ఉన్నటువంటి కింది స్థాయి విద్యార్థులకు, అదేవిధంగా మీకు చెప్పినటువంటి ప్రతి ఉపాధ్యాయురాలు కూడా బాధకు లోనటువంటి సన్నివేశం ఇది. ఆ సన్నివేశం ఇంత త్వరగా వస్తుందని నేను అనుకోలేదు. వచ్చింది. మీరు మా నుండి పూర్తిగా కాకుండా వెళ్ళిపోతున్నారు. మనుషులు మాత్రమే వెళ్ళిపోతున్నారు, కానీ మీ యొక్క మనసులు మాత్రం ఇక్కడనే వదిలేసి వెళ్తున్నారు. దానికి ధన్యవాదాలు. విద్యార్థులందరూ మీరు ముఖ్యంగా గుర్తించుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని నేను చెప్తా. మీరు 10వ తరగతి విద్యార్థులు, మీరు పరీక్ష రాసేటటువంటి సమయంలో మీరు పాటించవలసినటువంటి ఏవైతే నియమాలు ఉన్నాయో, నా వంతు మేరకు, నా శాయశక్తి మేరకు నాకు తెలిసినటువంటి విషయాన్ని, ప్రతి విషయాన్ని నేను చెప్పిన విద్యార్థులకు చెప్పడం జరిగింది. దాన్ని పాటిస్తూ మీ సబ్జెక్ట్ టీచర్స్ కూడా ఏ విషయాలైతే మీకు చెప్పారో దాన్ని పూజా తప్పకుండా పాటిస్తూ ఈ కళాశాలకు, ఈ పాఠశాలకు, ఈ గ్రామానికి, ఈ పట్టణానికి మీరు మంచి పేరు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క చిన్న మనవిని మీరు అంగీకరించి, మ్యాక్సిమం నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మీ యొక్క దగ్గర ఉన్నాను కాబట్టి, మీ యొక్క స్టడీ నేను చూసినా కాబట్టి 10/10 100% వస్తుందని ఈ ఉన్నటువంటి ఈ సన్నివేశంలో నేను చెప్తున్నా. ఖచ్చితంగా ఒక 5 మెంబర్స్ కన్నా రావచ్చు, వస్తుంది కూడా. ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా. 97% ఖచ్చితంగా విద్యార్థులు పాస్ అవుతారు. అంటే నేను దగ్గర నుంచి వాళ్ళని చూసినా కాబట్టి, వాళ్ళతో ఎక్కువగా ఇంటరాక్ట్ అయినా కాబట్టి ఈ విషయం నేను చెప్తున్నా. ఓకే, నేను మీ యొక్క అనుభవాలను, నా యొక్క అనుభవాలను జోడించి ఒక చిన్న కవిత రూపంలో నేను ఒక వాక్యం రాశాను, మీకు వినిపిస్తాను. మీ విద్యార్థి విషయం ఏది, ఒక విద్యార్థి లోపల ఉన్నటువంటి ఈ భావాన్ని నేను చెప్తున్నా. నా మాటలను ఎలా మొదలు పెట్టాలో తెలియకుండానే మొదలు పెడుతున్నాను. ఇది ఎలా ముగుస్తుందో మీతో పాటు నేను కూడా చూస్తాను. మిత్రమా, మీరు ఎక్కడెక్కడో పుట్టారు, చదువులమ్మ చెట్టు నీడలో ఒకటయ్యారు. తొలి రోజుల్లో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నప్పుడు నిస్వార్థమైనటువంటి చిరునవ్వుతో పలకరించుకొని స్నేహం అనే బంధానికి శ్రీకారం చుట్టుకున్నారు. అలా అందమైన మన స్నేహంలో కనులను తడిపినటువంటి వేదనలు ఎన్నో, అవే కనులను తడిపేసినటువంటి ఆనంద బాష్పాలు కూడా ఎన్నో. ఇన్నాళ్ళు మీ చిరునవ్వులకు, ఏడుపులకు, పెడబొబ్బులకు సాక్ష్యాలుగా నిలిచినటువంటి తరగతి 4 గోడలు ఇప్పుడు ఏంటి మిత్రమా, మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నారా అని దిగాలుగా ప్రశ్నిస్తున్నట్టు. ఇన్నాళ్ళు నన్ను చూసి విసిగొచ్చి వెళ్ళిపోతున్నారా అని తరగతి బోర్డు ఆవేదనతో చూస్తున్నట్టు. ఇంతకాలం మీ భారాన్ని మోస్తూ అలసినప్పుడు నా మీద నిద్రపో అని కమ్మని కలను అందించినటువంటి తరగతి బెంచీలు నా అవసరం తీరిపోయిందని ఇక విడిచి వెళ్ళిపోతావని దిగాలు పడుతున్నాడు. అసలు తనకు ఏమి ఇవ్వకపోయినా
ఎండ వాన చలి కూడా లెక్క చేయకుండా తన హృదయాన్ని చీల్చుకొని అనునిత్యం స్వాగతం పలికినటువంటి తరగతి గుమ్మాలు మిత్రమా, ఇలా మీకు వీడుకోలు పడకడం తప్పించుకొని స్థితిగా భావిస్తున్నట్టు. కానీ మళ్ళీ నువ్వు తిరిగి వస్తావని, నా హృదయాన్ని ఇలాగే తెరిచి ఉంచుతానని కన్నీరు కారుస్తున్నట్టుంది. ఆవేశంలో అపార్థాలు చేసుకొని దూరమై మళ్ళీ దగ్గరై నిజమైన స్నేహంలోని మధురిమలను చూసినటువంటి మళ్ళీ మనం ఇలా కలిసి చదువుకునే రోజులు మళ్ళీ రావని తలుచుకుంటే తెలియని బాధ. ఏంటి ఈ జీవితం, ఇంతకాలం లేని బాధ అని ఎవరిని వివరణ అడగాలో తెలియని అయోమయం. మీ బావు కోసం మీరు సాధించే విజయంలో రెట్టింపు ఉత్సాహంతో కనబరిచినటువంటి గురువులకు ఈ సందర్భంగా కన్నడిని కాచడం తప్ప ఏమి చేయలేనటువంటి పరిస్థితి. గురువుల బంగారు జీవితానికి బాట వేయడానికి మీరు పడ్డ శ్రమని ఎప్పుడు మర్చిపోకూడదు. మీ మంచికి అయి కఠిన నిర్ణయాలు తీసుకొని కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని బాధ పెడుతున్నారని మీరు భావించారు. కానీ అవన్నీ మీ జీవితాన్ని అద్భుతంగా మలచడానికి అని తెలుసుకుంటే చాలు. శిలలాంటి మీ గురువులను గొప్ప ఆలోచనలతో అందమైన శిలలుగా మలిచిన మీ గురువులు మీకు కనిపించే దేవుళ్ళు లాంటి వారు. భవిష్యత్తులో మీ గురువులు మీకు నేర్పిన పాఠాలు మీ వెన్నంటి ఉంటూ సన్మార్గంలో నడిపిస్తాయి అనడంలో ఎలాంటి మార్పు కూడా లేదు. మా క్షేమం కోసం, మా అవసరాలను తీర్చడం కోసం ఆయమ్మ మొదలు ఆఫీస్ అసిస్టెంట్ వరకు, సెక్యూరిటీ మనిషి, వంట మనిషి, ఇలా ప్రతి ఒక్కరి నుండి ఏదో ఒక మంచిని నేర్చుకున్నాం. వీటన్నిటిని జ్ఞాపకాలుగా కాదు, మధుర జ్ఞాపకాల మోసుకెళ్తున్న మిత్రులారా, చివరగా మీకు ఒక చిన్న మాట. ఉరకలేసినటువంటి టెక్నాలజీ కారణంగా ప్రపంచంలో చాలా చిన్నదైపోయింది. మనం ఎవరు ఏ మూలాన ఉన్నా ఒక్క గోటి పక్షం అనే విషయాన్ని మర్చిపోకూడదు. భవిష్యత్తులో మీ స్థాయిలో ఎక్కడ ఉన్నా ఒకరికి ఒకరు అందుబాటులో ఉంటూ చేతులు ఇచ్చుకుంటూ సమాజానికి పనికి వచ్చే మంచి పనులు చేసి ఈ యొక్క దేవాలయానికి, మన పాఠశాలకు మంచి పేరు తీసుకొస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సమయం తక్కువ ఉంది. ప్రిన్సిపాల్ సార్ ఇంతకుముందు చెప్పిండు టైం తక్కువ తీసుకొని మాట్లాడని చెప్పేసి ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. ఈ నేటి సమాజంలో విద్యార్థులు అంటే మహిళలు ఎదుర్కొన్నటువంటి చాలా దుర్ఘటనమైనటువంటి, చెప్పడానికి సిగ్గుపడే విధంగా ఉన్నాయి. ఆ విషయాల నుండి మీరు ప్రతి విషయం నుంచి ఒక నీతి నేర్చుకోవాలి, మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ప్రియాంక రెడ్డి యొక్క ఇనిషియేట్ చూస్తే ఆమె వెల్ ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్ అయినా కానీ నమ్మింది. తోటి వాళ్ళు మనుషులే కదా, వీళ్ళు అడవుల్లో ఉండలేరు కదా అని నమ్మి కూడా తను ఒక 17 ఏళ్ళ అబ్బాయిని తన తమ్ముళ్లాగా భావిస్తే వాడు అలా భావించలేదు. అత్యాచారం చేశారు, క్రూరంగా చంపేశారు. ఎవరు ఊహించలేనటువంటి పరిస్థితి. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? కారణాలు చూడండి. విద్యార్థి మనం నేర్చుకున్నటువంటి, మనం చేస్తున్నటువంటి తప్పులే. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు జరిగాయి. విద్యార్థులు పుస్తకాల కంటే ఫోన్లని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. మరి ఎక్కడ పోతుంది సమాజం? చూడండి, విద్యార్థులు, మీరు గర్ల్స్, ఆడపిల్లలు మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేయాల్సింది ఒకటే విషయం. మీరు ఎవరిని నమ్మకండి. మీ తోటి చూడండి, 24 గంటలు తాగి ఇంటికి వచ్చినటువంటి మీ తండ్రిని నమ్మకండి. ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. మీ సొంత బాబాయ్ నమ్మకండి. అదే విధంగా మీ యొక్క స్నేహితుని నమ్మకండి. పాటికి తీసుకెళ్తాని చెప్పి స్నేహితుని నమ్మకండి. ఎవరిని నమ్మకండి. మీ యొక్క రక్షణ మీ చేతిలోనే ఉంది. మీరు మంచి స్థాయికి వెళ్ళాలనే ఆలోచన ఉంటే ఇవన్నిటికీ దూరంగా ఉండండి. లాస్ట్ ఒక 1 మినిట్ మీ యొక్క తండ్రి పడే కష్టం గురించి నేను చెప్పి ముగిస్తాను. చిన్నప్పుడు చూడండి, ఒక విద్యార్థి ఉన్నాడు. పాఠశాలకు వచ్చినప్పుడు తను అనుకుంటాడు, మా డాడీ హీరో అనుకుంటాడు, మా నాన్ననే హీరో, అందరికంటే గొప్పవాడు, ప్రపంచంలో మా డాడీని మించినటువంటి వ్యక్తి లేడు అనుకుంటాడు. తరువాత ఆ అబ్బాయికి 10 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు, 10వ తరగతి ఇంటర్ చదువుతున్నప్పుడు అబ్బాయి అనుకుంటాడు, మా డాడీని మించినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారులే, మా డాడీనే గొప్పవాడు అనుకున్నా, కానీ అతని కంటే గొప్ప వాళ్ళు ఇంకా ఉన్నారు అని చెప్పేసి అనుకుంటాడు. తరువాత తను పెళ్లి చేసుకున్న తర్వాత
ఒక అమ్మాయి తన జీవితంలోకి వచ్చిన తర్వాత తను అనుకుంటాడు, ఒక ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అనుకుంటాడు, మా డాడీ 4 పిల్లలు కన్నాడు, ఇంత కష్టపడుతున్నాడే, ఇప్పుడు నాకు అర్థమవుతుంది అని చెప్పేసి అప్పుడు బాధపడతాడు. అప్పుడు అనుకుంటాడు విద్యార్థి, ఏమనుకుంటాడు, మా డాడీని చేస్తాం, చెప్పింది నేను ఏ విధంగా బయటికి వెళ్ళొద్దంటాడు, సినిమాలకు వెళ్ళొద్దంటాడు, ఈ భావన మీలో ఉంటుంది. పెళ్లి చేసిన తర్వాత మాత్రము తను చేసింది రైటే అని అనుకుంటాం. చివరిగా తను ముసలితనానికి వచ్చేసరికి అనుకుంటాడు, మా డాడీ పడ్డటువంటి కష్టాలు నేను ఇప్పుడు అనుభవిస్తున్నా కాబట్టి నాకు ఇప్పుడు తెలిసి వస్తుంది అని చెప్పేసి అప్పుడు అంటాడు. అంటే ఒక తండ్రి యొక్క గొప్పతనాన్ని మీరు గుర్తించినప్పుడే మీరు ఉన్నత స్థానానికి వెళ్తారు. మీ గురువులు పూజించండి, మీ గురువులు నమ్మండి. సమాజంలో గురువులు పూజించి గురువులు నమ్మినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా చెడిపోడు. మీ గురువును మీరు నమ్మండి, మీ ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేసుకోండి. గురువులు చెప్పినటువంటి ఇక మీదట కూడా మీరు మంచి స్థాయిలో ఉండి ఈ పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఏమైనా తప్పులు మిమ్మల్ని మాట్లాడుతుంటే దయచేసి మీ మనసులో క్షమించాలని కోరుతూ ముగిస్తున్నాను.